సంబంధించిన పెద్దలు దాన్ని ఒక ఫేక్ న్యూస్ సృష్టించి మొత్తం కూడా ఇది చేశారు రాష్ట్రం మొత్తం. దాని మీద నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే నాకు అందుబాటులో ఉన్న దాంట్లో తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని సీదల అప్పర్రావు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఆయన పోస్ట్ చేశాడు ఆయన ఫేస్బుక్ పేజీలో. ఇక ఆయన మంత్రితో ఉన్న ఫొటోస్, అలాగే ఇంకా వేరే ప్రభాస్ వెంకట శంకర ఇట్లా మేము కోరేది ఏంటంటే ఇది కులాల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ఏ విధంగా అయితే అమలాపురంలో కులాల మధ్య కొట్టుకొని అల్లకల్లోలం చేశారో అటువంటి కుట్ర కృష్ణా గుంటూరు జిల్లాలో సృష్టించాలనే ప్రయత్నంతో నా పేరు పెట్టి అధికార పార్టీ నాయకులు చేశారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే మీరు దీన్ని ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టాలి. పోలీస్ స్టేషన్లో 19వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే రోజు సాయంత్రం అధికార పార్టీలో ఉన్న కీలకమైన నేతల ఆదేశాలతో నా పేరు పెట్టి నేను ఎక్కడో మీటింగ్లో మాట్లాడిన ఫోటోను పెట్టి ఆ రోజు మాకు తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం చేబ్రోల్లో జరిగితే ఎక్కడో మీటింగ్లో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తాం మేము అధికారానికి వచ్చిన 90 రోజుల్లో అని చెప్పి వైఎస్ఆర్సీపీ కీలక నేతల యొక్క కుట్రతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దేశం మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేయటం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎవరంటే ఇప్పుడు నరసరావుపేట పల్నాడు న్యూస్ గ్రూప్ చూస్తే పోస్ట్ చేసింది ఎవరంటే టీం గోపిరెడ్డి పిఏ నరసరావుపేట ఏరియాలో. అదేవిధంగా మా దగ్గర చేబ్రోల్లో పోస్ట్ చేసింది ఎవరంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అంబేద్కర్ గ్రూప్ అని చెప్పి దానిలో పోస్ట్ చేశారు. అదేవిధంగా ఫేస్బుక్ పేజీలు చూస్తే దీనిలో సిదిరి అప్పలరాజు పిఆర్ఓ వెంకటరమణ రుకానా ఇది అతని ఫేస్బుక్ పేజీ. దీనిలో ఉంటుంది పిఆర్ఓ టు మినిస్టర్ అని చెప్పి. ఇతను ఫేస్బుక్ పేజీలో ఇతను పోస్ట్ చేస్తాడు ఏమని పోస్ట్ చేస్తాడు ఇతను? ఈరోజు విజయవాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠించిన 206 అడుగుల బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 90 రోజుల్లో కూల్చేస్తామని చెబుతున్న తెలుగుదేశం నాయకుడు ధూళిపాళ నరేంద్ర కుమార్ వీడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఇది మంత్రి పిఆర్ఓ ఇతను. అంటే అదేవిధంగా ఇంకొకళ్ళు వీళ్ళందరూ చూస్తే ప్రభాస్ వెంకట శంకర. ఇక వీళ్ళ భాష పోస్ట్ చేసిన భాష మనం చెప్పేది కాదు. ఒకడేమో ముక్కలుగా నరుగుతానంటాడు, ఒకడు కాకులు గద్దలకి వేస్తానంటాడు, రకరకాలుగా భాషా ప్రయోగం చేస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే అసలు నేను అనను మాటల్ని నా ఫోటో పెట్టి ప్రపంచం మొత్తం భారతదేశం గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఆయన ప్రతిష్ట దిగజార్చే విధంగా దీన్ని సృష్టించిన ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పి మేము పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ముఖ్యమంత్రిని విమర్శిస్తే చాలు, ఎవరన్నా ఫేస్బుక్ పేజీల్లో పెడితే చాలు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, ప్రజావాణిని ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఎన్నో దాడులు ఈ ప్రభుత్వంలో మనం చూసాం. ఈ మధ్య కాలంలో కూడా చూడటం జరిగింది. ఒక ఎన్ఆర్ఐ ముఖ్యమంత్రి గారిని విమర్శించారని చెప్పి వాళ్ళ తల్లికి బాగోకపోతే చూద్దామని వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని సిఐడి అధికారులు తీసుకొచ్చారు. మేమంటుంది ఇది అంబేద్కర్ గారి పేరు ఉపయోగించి చేసిన ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో, మరి అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పలు చెప్తా ఉన్నారు వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు. విగ్రహం పెడతం మీద తప్పితే మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కొనసాగించాలనో, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలనో దృక్పథం కనుక మీకుంటే అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని తీసుకొచ్చి లోనయ్యాలి. కనీసం అది చెయ్యకపోగా మేము పోలీస్ స్టేషన్లో పొన్నూరు రూరల్లో మొన్న 20వ తారీఖు ఉదయం మేము కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ కట్ల. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేస్తే దీని వెనకాలన్న అధికార పార్టీలో ఉన్న పెద్దలు, కీలకమైన నేతల పేర్లు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే అమలాపురంలో ఏ విధంగా అయితే కులాల మధ్య చిచ్చు పెట్టి రగిలించారో అదే విధమైన మంటని కృష్ణా, గుంటూరు జిల్లాలో రగిలించాలనే ఉద్దేశంతో, కుల విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఆలోచనతో ఈ పోస్టు పెట్టి విపరీతంగా ట్రోల్ చేసి వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దాని మీద ఈ రోజు వరకు పోలీసులు స్పందించలేదంటే దీన్ని అధికార పార్టీకి తొత్తులుగా పోలీసు యంత్రాంగం ఉన్నారు అనేది స్పష్టమవుతా ఉంది. నిజంగానే మేము తప్పు చేసాంటే దేనికైనా సిద్ధం, ఏ శిక్షకైనా మేము సిద్ధం. కానీ కావాలని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత అధికారం కోల్పోతున్నామనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఏ విధంగా అయినా సమాజంలో అశాంతి రగిలించాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఆ చలి మంటల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగమే ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేము ఈరోజు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళని, అభూత కల్పనలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలనుకునే అధికార పార్టీ నాయకుల మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా పొన్నూరు పరిధిలో అధికారులు ఎవరైతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాధారాలతో సహా 2 రోజుల క్రితం మేము కంప్లైంట్ ఇస్తే ఇవాల్టి వరకు కూడా కంప్లైంట్ కట్టని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టం అనేది అందరూ సమానమే. చట్టం ముందు అధికారం లేదు, ప్రతిపక్షం లేదు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే అధికార పార్టీ నాయకులు అంబేద్కర్ గారి యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.